5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ గురువారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఓవైపు బజ్బాల్ ఆటతీరుతో టెస్టులో దూసుకువెళ్తున్న ఇంగ్లాండ్, మరోవైపు సాంప్రదాయ ఫార్మెట్లో తనదైన ఆటతో సాగిపోతున్న టీమిండియా. ఇక సొంత గడ్డపై భారత్కు తిరిగే లేదు. ప్రపంచ క్రికెట్లో బలమైన ఈ రెండు జట్ల మధ్య జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఈ సిరీసు టీమిండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఈ సిరీస్పై పడింది. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆరంభమవుతుంది. ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టీమిండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు ఇక్కడ ఇప్పటి వరకు ఓడింది లేదు. 2005లో తొలిసారి ఉప్పల్లో వన్డే మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత మరో 5 ఏళ్లకి తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడిన టీమిండియా 4 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది. మరొక మ్యాచ్ను డ్రా చేసుకుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో తొలిసారిగా 2010లో ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్లో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి తన తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 472 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి డిక్లేర్ చేయగా, ఇండియా తన సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయింది. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓపెనర్ టిమ్ మెక్కింతోస్ 102 పరుగులు చేసి సెంచరీ చేయగా, గప్తిల్ 85 పరుగులు, తర్వాత జెస్సీ రెడర్ 70 పరుగులు చేశాడు. అదేవిధంగా జహీర్ ఖాన్కి ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడ్డాయి. హర్భజన్ సింగ్ సైతం 4 వికెట్లు తీశాడు. ఇక ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు వీరేంద్ర సెహవాగ్ 96 పరుగులు చేస్తే, ఆశ్చర్యకరంగా హర్భజన్ సింగ్ 111 పరుగులు చేసి సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. ఇక గౌతమ్ గంభీర్ 54 పరుగులు చేయడం జరిగింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో డానియల్ వెటోరీ 5 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ జట్టు బ్రెండన్ మెక్కలం సెకండ్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేశాడండి. 225 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శ్రీశాంత్ 3 వికెట్లు తీగా, ప్రజ్ఞాన్ ఓజా 2 వికెట్లు, అదేవిధంగా సురేష్ రైనా కూడా 2 వికెట్లు పడ్డాయి. రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ విధంగా ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా ముగియటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లన్నింటిలో కూడా ఫలితం తేలింది. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకే అంటే 2012లో ఇవే టీమ్స్ మధ్య అంటే ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో రెండవసారి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 438 పరుగులకు ఆల్అవుట్ అయితే, న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఫాలో ఆన్ ఆడినటువంటి న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆల్అవుట్ కావడంతో ఆ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో చటేశ్వర్ పూజారా 159 పరుగులు చేసి భారీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని 73 పరుగులు, ఆ తర్వాత వీరేంద్ర సెహవాగ్ 47 పరుగులు చేయడం జరిగింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జీతన్ పటేల్ 4 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలము 159 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. అందులో జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 పరుగులు చేసి హైయెస్ట్ స్కోర్గా నిలిచాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి రాణించాడండి. ఆ తర్వాత ప్రజ్ఞాన్ ఓజా 3 వికెట్లు తీయడం జరిగింది. అంటే స్పిన్నర్ల హవా కొనసాగింది. అందులో ఉమేష్ యాదవ్కు 1 వికెట్ రావడం జరిగింది. ఇక న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందులో కేన్ విలియమ్సన్ 52 పరుగులు, బ్రెండన్ మెక్కలం 42 పరుగులు చేయడం జరిగింది. ఇక భారత బౌలర్లలో సెకండ్ ఇన్నింగ్స్లో సైతం రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి మొత్తం మ్యాచ్లో 12 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం జరిగింది. ఇక ప్రజ్ఞాన్ ఓజాకి సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడ్డాయి. ఉమేష్ యాదవ్కి 1 వికెట్ పడింది. అంటే ఉమేష్ యాదవ్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ దక్కింది. ఆ విధంగా ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇండియా ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆ మరుసటి ఏడాది అంటే 2013వ సంవత్సరంలోనే 3వ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 135 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినటువంటి ఇండియా 503 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా కేవలం 131 పరుగుకే ఆల్అవుట్ కావడంతో ఆ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 135 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో మైకెల్ క్లార్క్ 91 పరుగులు, అప్పటి కెప్టెన్ అయిన 91 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్ 62 పరుగులు చేయడం జరిగింది. ఇక ఇండియన్ బౌలర్స్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా 503 పరుగుల భారీ స్కోర్ చేయడం జరిగింది. ఇందులో చటేశ్వర్ పుజారా 204 పరుగులు చేసి డబుల్ సెంచరీతోటి రాణించాడు. ఇక ఓపెనర్ మురళీ విజయ్ 167 పరుగులు చేసి భారీ సెంచరీ చేశాడు. ఎంఎస్ ధోని 44 పరుగులు చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ 4 వికెట్లు తీసి రాణించాడు. ఇక ఆస్ట్రేలియా తన సెకండ్ ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆల్అవుట్ కావడం జరిగింది. ఇక్కడ ఓపెనర్ కోవెన్ 44 పరుగులు, డేవిడ్ వార్నర్ 26 పరుగులు చేశారు. అది మాత్రమే హైయెస్ట్ స్కోరు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినటువంటి ఇండియన్ బౌలర్స్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా ఉప్పల్ మైదానంలో జరిగిన 3వ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా పైన ఇన్నింగ్స్ 135 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. డబుల్ సెంచరీ చేసి రాణించిన చటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఉప్పల్ వేదికగా 4వ టెస్ట్ మ్యాచ్ 2017లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ఇండియా 208 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్ల నష్టానికి 687 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తే బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఇండియా 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 250 పరుగులకు ఆల్అవుట్ కావడం జరిగింది. ఆ విధంగా ఇండియా 208 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడండి, 204 పరుగులు చేశాడు. ఆ తర్వాత మురళీ విజయ్ 108 పరుగులు చేసి సెంచరీతో రాణించాడు. చివరిలో వచ్చినటువంటి జడేజా 60 పరుగులు, ఆ తర్వాత అజింక్య రహానే కూడా 82 పరుగులు చేసి రాణించాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లాం 3 వికెట్లు, ఆ తర్వాత హసన్ మీర్జా 2 వికెట్లు తీసి రాణించారు. కేవలం 6 వికెట్లే పడ్డాయి కదా ఇండియన్ తొలి ఇన్నింగ్స్లో. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ జట్టు 388 పరుగులకు ఆల్అవుట్ అయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ముఫ్తికిర్ రహీం 127 పరుగులు చేసి సెంచరీ చేస్తే షకీబ్ అల్ హసన్ 82 పరుగులు, హసన్ మీర్జా 51 పరుగులు చేయడం జరిగింది. ఇక ఇండియన్ బౌలర్స్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసి రాణించారు. ఇక ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో 159 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా 54 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టు 250 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో మహమ్మదుల్లా 64 పరుగులు చేశాడు. ఇక ఇండియన్ బౌలర్స్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్లో జరిగినటువంటి ఆ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 208 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక హైదరాబాద్లోని ఉప్పల్లో చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అది ఇండియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్లో సైతం ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆల్అవుట్ అయింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ చేజ్ 106 పరుగులు చేసి సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత జాసన్ హోల్డర్ 52 పరుగులు చేశాడు. ఇండియన్ బౌలర్స్లలో ఉమేష్ యాదవ్ 6 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆల్అవుట్ అయింది. రిషబ్ పంత్ 92 పరుగులు చేయడాక అజింక్య రహానే 80 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 5 వికెట్లు, తర్వాత గాబ్రియల్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ 127 పరుగులకు ఆల్అవుట్ అయింది. సునీల్ అబ్రీస్ 35 పరుగులు చేస్తే షాయ్ హోప్ 28 పరుగులు చేశాడు. ఇండియన్ బౌలర్స్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. అంటే ఉమేష్ యాదవ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 75 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి ఇండియా 1 వికెట్ కూడా పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా 33 పరుగులతో నాట్అవుట్గా ఉండగా కేఎల్ రాహుల్ 33 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. ఆ విధంగా ఉప్పల్లో చివరిసారిగా జరిగినటువంటి మ్యాచ్లో వెస్టిండీస్పై ఇండియా 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఉమేష్ యాదవ్ ఎంపికయ్యారు. సో మొత్తంగా చూసినట్లయితే ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల్లో మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రమే డ్రా కాగా మిగతా 4 టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియా భారీ విజయాలను నమోదు చేసింది. ఇక బ్యాట్స్మెన్ పరంగా చూసినట్టయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉప్పల్ మైదానము ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పవచ్చు. ఇక్కడ అతని ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది.
టెస్టుల్లో 5 ఇన్నింగ్స్లో 75.80 సగటుతోటి 379 పరుగులు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి తనకు అచ్చొచ్చిన వేదికలో ఈసారి మ్యాచ్ ఆడటం లేదు విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు జట్టులో లేనటువంటి వెటరన్ టెస్ట్ బ్యాటర్ పుజారాకు కూడా ఇక్కడ గొప్ప రికార్డే ఉంది. 5 ఇన్నింగ్స్ల్లో పుజారా ఇక్కడ 127.50 సగటుతోటి 510 పరుగులు సాధించాడు. అతను కూడా అంటే చటేశ్వర్ పుజారా కూడా ఇక్కడ ఒక డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే ఉప్పల్లో స్పిన్నర్లదే హవా అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు టెస్టులో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో 4 స్పిన్నర్లే. సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు ఇక్కడ పిచ్చు తల ఉంచిందనే చెప్పాలి. ఎలా కావాలంటే అలా బౌలింగ్ చేస్తూ అశ్విన్ వికెట్ల వేటను కొనసాగించాడు. మొత్తం 8 ఇన్నింగ్స్లలో 27 వికెట్లు తీశాడు అశ్విన్. ఆ తర్వాత వరుసగా 15 వికెట్లతోటి జడేజా, 15 వికెట్లతోటి ఉమేష్ యాదవ్, 9 వికెట్లతోటి ప్రజ్ఞాన్ ఓజా, 7 వికెట్లతోటి హర్భజన్ సింగ్ ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు. అంటే ఒక ఉమేష్ యాదవ్ తప్పిస్తే మిగతా 4 కూడా స్పిన్నర్లే అని చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లోనూ హైదరాబాద్లో టీమిండియా విజయ ఢంకా మోగించాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ తమ ఆటతో అలరించి ఇంగ్లాండ్ను చిత్తు చేసి సిరీస్ను ఘనంగా ఆరంభిస్తే హైదరాబాదీలకు అంతకు మించిన ఆనందం ఉండదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.